సో నాకు ఉప్మా అయితే ఎక్కదు, కానీ ఇలా టమోటా బాత్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి వేపుతున్నాను. సో మనం గోధుమ రవ్వతో చేసుకుంటే హెల్దీ, బొంబాయి రవ్వతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, మీ ఆప్షన్. అయితే ఇక్కడ ఆయిల్లో పచ్చనిపప్పు, మినపప్పు, అలాగే ఎర్రగడ్డలు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవడమే. ఇక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, టమోటాలు అయితే మరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ టమోటా బాత్ అనేది. బాగా సిమ్లో మగ్గిన తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, జీలకర్ర, పట్టా మొగ్గ పౌడర్ అనేది మీరు చల్లుకోండి వాటర్ మరిగేటప్పుడు, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక మనము రవ్వ వేసేసి కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే నిజంగా అండి ఇది మనము లాస్ట్లో నెయ్యి వేసుకొని అలా పల్లి చట్నీలో కలుపుకొని ఎక్కువ చట్నీతో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా వైపు అయితే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఎక్కువగా పెట్టే బ్రేక్ఫాస్ట్ ఈ టమోటా బాతే అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా టమోటా బాత్ చేసుకొని తినడం ఇష్టం, అందులోనూ బయట వర్షం పడుతుంటే భలే ఉంటుంది కదా.